అది సిల్లీ స్టోరీ. మా దోస్తులు ఒక నలుగురం ఉంటాము. అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు ఈ యామ్‌వే లాంటి ఎంఎల్ఎం కంపెనీస్ ఉంటాయి గదా! యాహ్! అట్లా మార్కెటింగ్ చేస్తుండే. ఒక కంపెనీలో మంచిగా గట్టిగా సంపాదిస్తుండే. ఒక 20, 30,000 బీటెక్‌లో ఉన్నప్పుడు. సడెన్‌గా కంపెనీ ఎత్తేసిర్రు. హ్మ్. ఇది కంపెనీ ఎత్తేసేసరికి బీటెక్ ఫైనల్ ఇయర్. ఆల్రెడీ డ్రీమ్స్ ఇట్లా మనం చదువయిపోగానే మనకు రూ. 1,00,000 వస్తాయి. 2,00,000 అయితే 3,00,000 అయితాయి. ఆ పిరమిడ్ స్కీమ్ మస్తు సంపాదిస్తామని చెప్పేసి బాగా ఊహించేసుకున్నాం. యాహ్! సడన్ కంపెనీ పోయేసరికి డ్రీమ్స్ అన్ని వాటర్‌లో కలిసిపోయినాయి. ఏం చేయాలిరా బాయ్ పిరమిడ్ అని ఇట్లా పిరమిడ్ కూలిపోయింది. కూలిపోయింది. ఆ శోక సంతాపంలో నలుగురు దోస్తులము సిట్టింగ్ యేసుకొని ఏం చేద్దాం రా బయ్ అంటే ఒకడు "అరే కెనడా పోదాం రా" అన్నాడు. కెనడానా అదేడుంటదిరా? అంటే గిట్లా స్నో ఎక్కువుంటది. ఆడ ముసలోళ్ళు ఎక్కువుంటారు. మన యంగ్ బ్యాచ్‌కి మస్తు ఆపర్చునిటీస్ ఉంటాయి అది అంటే, ఆ! సరే చలో పోదాం అని చెప్పేసి నలుగురం అప్లై చేసినాం. అందులో ఓహ్! నా ఒక్కడికి వీసా వచ్చింది. ఓహ్! ఓకే. మీలో ముగ్గురు బిస్కెట్ అయ్యారా? మీ ముగ్గురు బిస్కెట్ ముగ్గురు రాలే. ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఇప్పుడు. ఓకే. ఇంకొకడు ఒక సెమిస్టర్ తర్వాత వచ్చిండు. మళ్ళా ఆడు ఆస్ట్రేలియా వెళ్ళిపోయిండు. ఓకే. ఇంకొకడు ఇండియాలోనే సెటిల్ అయ్యిండు. ఓకే. సో, అట్లా ఓకే. నాకు కెనడా అంటే తెలవదు. జస్ట్ అట్లా దోస్తుగాడు చెప్పిండని వచ్చేసినాం. అప్పుడు మరెవరైనా తెలిసినోళ్ళు ఉన్నారా కెనడాలో? ఎవ్వడు లేడు. ఎట్లా అమ్ ఎట్లొచ్చినావు? ఆహ్, ఇప్పుడు 2012లో నేనొచ్చింది. చదువయిపోయిన తర్వాత స్టడీ వీసా. కాలేజ్ ఈడ చిన్న సిటీలో. మన తెలుగోళ్ళు కూడా చాలా తక్కువ. అమ్మ 5 రోజుల దాకా అన్నం లేక అదొక టార్చర్. ఈ మనోళ్ళుంటే కనీసం రైస్ పెట్టుకోవడం అట్లాంటివి ఉంటాయి. సో, ఇగ అప్పో సప్పో మాయ చేసి కెనడా స్టడీ వీసాకు పంపించిండు. యాహ్! ఆహ్, ఈడ 2 ఇయర్స్ కోర్స్ కాలేజ్ స్టోరీ యాహ్! కంటిన్యూ గో చేస్తా. ఆన్. గో ఆన్. గో ఆన్. సో, యూ కెన్ డ్రింక్ సమ్ వాటర్. హ్మ్. సో, స్టడీ పరంగా వచ్చినన్నా. యాహ్! ఆహ్, అందరిలాగే స్టడీ చేసేటప్పుడు అన్ని జాబ్‌లు, పేపర్‌లేసుడు, ఫ్యాక్టరీలో యాహ్! పనిచేసుడు. ఐ కెన్ సీ నువ్వు చెప్పకున్నా నాకు కనిపించిందిక్కడ. ఐ హ్మ్. థింక్ యూ వెంట్ త్రూ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్. యాహ్! కెనడాకొచ్చిన ఫైనాన్షియల్‌గా. కొత్తలో హ్మ్. యెస్. 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 యూ ఆల్మోస్ట్ గాట్ ఎమోషనల్ దేర్. సో, హ్మ్. um, ఎలా ఎలా ఉండే వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో? అంటే ఇప్పుడు యూఎస్ పోయినోళ్ళని చూసినాం తప్ప, ఆ టైంలో నా కాలేజ్ టైమ్స్‌లో ఆహ్, ఊహాగానం చాలా ఎక్కువుంటుండే. అంటే మంచిగా ఫన్ లైఫ్. నేను షాపింగ్ కూడా చేయకుండా వచ్చిన. ఈడనే పార్ట్ టైమ్ చేసుకొని మస్తు కొనుక్కోవచ్చు నచ్చినాయన్ని అని. ఈడికొచ్చి చూస్తే రియాలిటీ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోళ్ళు ఎవరు లేరు. సెకండ్ నేను పోయిన సిటీకి జాబులు కూడా లేకుండే పార్ట్ టైమ్ జాబ్‌లు. ఓకే. థర్డ్ స్నో ఉంటదని తెలుసు. కానీ ఎంత సల్లగుంటదో తెలవది. -15లు, -20లు ఉంటాయని తెలవది. యాహ్! ఆహ్, ఇంకోటి మళ్ళీ కాలేజ్ అయితే ఇంటర్మీడియేట్ లెక్క అయిపోయింది. పొద్దున 8 నుంచి సాయంత్రం 5 వరకు కాలేజ్. 5 రోజులు. ఓహ్! ఓకే. డైలీ ఎగ్జామ్‌లు. ఏది మాస్టర్స్‌కి? మాస్టర్స్ కూడా కాదు. పీజీ డిప్లొమా కాలేజ్. ఓకే. 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 వావ్! సో, డిఫరెంట్ టార్చర్. అటు పైసలు లేక, ఇటు కాలేజ్ పోవడం, పార్ట్ టైమ్ జాబులు సక్కగా దొరకవు. అసలు నేను ఫస్ట్ 1 ఇయర్ జాబులు లేకుండే. ఆళ్ళని ఈళ్ళని పైసలు తీసుకొని, మా అన్న ఉంటాడు యూఎస్‌లో. అన్న ఓ $1000 $2000 ఖర్చులకు. సొంతనేనా? సొంత అన్న కాదు, కజిన్ అన్న. ఓకే. ఓకే. మా పెదనాన్న ఓకే. కొడుకు.